సో డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఆర్ అనదర్ నేమ్ ఆఫ్ హ్యూమన్ ఎలిమెంటరీ క్యానల్ ఆర్ అనదర్ నేమ్ ఆఫ్ హోలోజాయిక్ న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అనే టాపిక్ గురించి చెప్పుకుంటున్నాం. ఇందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ ఎలా వేయాలి సింపుల్గా అనేది ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది. సో ఈజీగా నేను ఎలా వేస్తున్నా అలా ప్రాక్టీస్ చేయండి చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటాం. ఆ స్ట్రైట్ లైన్ తో పాటు ఫేస్ పాజిటివ్ స్టార్ట్. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మౌత్ పార్ట్ వచ్చింది కదండి. ఇప్పుడు ఏంటంటే లోపల ఉన్న సలైవరీ గ్లాండ్స్ తో పాటు బకెల్ క్యావిటీ, ఆ బకెల్ క్యావిటీని ఇలా మనం దీన్నే ఎలిమెంటరీ క్యానల్ ఆర్ ఈసోఫాగస్ అంట. ఇది ఒక 9 మీటర్స్ లెంత్ ఉంటుంది. సో ఆ తర్వాత వచ్చేది ఏంటంటే ఒక జే షేప్ లో ఉండే స్టమక్ పార్ట్ అండి. ఇది స్టమక్ అనేది ఈ విధంగా వేసుకోవచ్చు మనం. స్టమక్ అనేది జే షేప్ లో ఉంటుంది, మస్కులర్ ఆర్గన్ అండ్ సాక్ లైక్ స్ట్రక్చర్. దానిపైన ఇలా ఉండే వన్ ఆఫ్ ద మోస్ట్ రీజనరేటెడ్ గ్లాండ్ అని చెప్తాం, బిగ్గెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ, లివర్. లివర్ని ఈ విధంగా వేసుకోవచ్చు. ఆ లివర్లో మనకి ఏంటంటే బైల్ డక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆ బైల్ డక్ట్స్ అనేవి ఒక గాల్ బ్లాడర్తో, గాల్ బ్లాడర్ పార్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. దాని కనెక్టింగ్ బిట్వీన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ టు ద డైజెస్టివ్ పార్ట్. సో ఈ కనెక్షన్ అనేది స్మాల్ ఇంటెస్టైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక లీఫ్ లైక్ ఆర్గన్ ఉంటుందండి. దాన్నే ప్యాంక్రియాసిస్ అంటాం. దీన్నే మిక్స్డ్ గ్లాండ్ అని కూడా అంటాం. ప్యాంక్రియాస్ పార్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ముందుగా లార్జ్ ఇంటెస్టైన్ పార్ట్ అనేది వస్తుంది. లార్జ్ ఇంటెస్టైన్ పార్ట్ని ఈ విధంగా మనం వేసుకోవచ్చు. లార్జ్ ఇంటెస్టైన్కి ఇటువైపు అపెండిక్స్ అనే పార్ట్ ఉంటుంది. సో ఇక్కడ కనెక్షన్ అయిన స్మాల్ ఇంటెస్టైన్ ఫస్ట్ పార్ట్ని డయోడెనమ్ అని చెప్తుంది. దీన్ని ఆ డయోడెనమ్ అనేది తో పాటు ఈ విధంగా స్మాల్ ఇంటెస్టైన్ మొత్తం అంతా కూడాను స్ప్రెడ్ అయి ఉంటుంది అన్నమాట. పాజిటివ్. సో రెస్పిరేషన్ పార్ట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హ్యూమన్ బీయింగ్స్కి వచ్చేసరికి డయాఫ్రమ్ అనే పార్ట్ ఉంటుందండి. ఆ డయాఫ్రమ్ పార్ట్ని ఇలా వేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా మనం ఏంటంటే డయాగ్రామ్ని ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చండి. దీని ఫినిషింగ్ లుక్ వచ్చేసరికి పార్ట్స్తో ఉంటే దాని ఐడెంటిఫికేషన్ అనేది నీట్గా ఉంటుంది. సో పార్ట్స్ అనేవి చూసుకుంటే ఫస్ట్ పార్ట్స్ అన్నీ కూడా ఏదో ఒకవైపు మాత్రమే రాసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. ఎగ్జామ్లో మనకి మార్కులు నీట్గా వస్తాయి. ఫస్ట్ వచ్చేసరికి మౌత్. ఇక్కడ 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. ఆ 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ని ఇలా మనం ఇండికేట్ చేసుకోవచ్చు.
దీన్ని సలవరీ గ్లాండ్స్ అంటాం. అండ్ మౌత్ నుంచి ఈ పార్ట్ ఇంకొక పేరు కూడా ఉంది, దాన్ని బక్కల్ క్యావిటీ అని కూడా అంటారు. బక్కల్ క్యావిటీ అని రాసుకోవచ్చు, లేదా మౌత్ అని కూడా పెట్టుకోవచ్చు. ఆఫ్టర్ దట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లాంగ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్, దీన్నే మనం ఎలిమెంటరీ క్యానల్ అని చెప్తాం, ఈసోఫాగస్ అని చెప్తాం, ఆర్ ఫుడ్ పైప్ అని కూడా చెప్తాం. తెలుగులో అయితే ఆశ్రికవరం అని చెప్తాం, లేదా ఆహారవాహిక అని చెప్తాం. ఇక్కడ ఉన్న ఈ పార్ట్ హ్యూమన్ లో మేల్స్ లో ఎక్కువగా రెస్పిరేషన్ లో పార్టిసిపేషన్ చేసేది ఏంటంటే డయాఫ్రమ్ అనే పార్ట్. ఆ తర్వాత లివర్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్లాండ్, గాల్ బ్లాడర్, ఆఫ్టర్ దట్ బైల్ డక్ట్ అనేది కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్, ఫస్ట్ పార్ట్ ని డ్యూయోడెనమ్ అని చెప్తాం. అండ్ ముందుగా లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, అండ్ ఇక్కడ ఉండేది ఏంటంటే అపెండిక్స్ అనే పార్ట్ ఉంటుంది. నాకు ప్లేస్ లేక ఇటువైపు రాస్తానండి, మీరు మాత్రం ఎగ్జామ్లో కానీ లేదా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకవైపే రాసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి రెక్టమ్ అనే పార్ట్ ఉంటుంది. ఆ చివరిలోకి వచ్చేసరికి యానస్, అండ్ ఇక్కడ ఒక పార్ట్ మనం మర్చిపోయాం, అదే ప్యాంక్రియాస్, దీన్నే మిక్స్డ్ గ్లాండ్ అంటాం. సో ఈ విధంగా మనం డయాగ్రామ్ వేసి ఫైనల్గా చూసుకుంటే ఈ పార్ట్స్ని ఐడెంటిఫై చేసేటప్పుడు మనకి నీట్గా డయాగ్రామ్ అనేది నీట్గా కనిపించడానికి ఇలా బాక్సులు పెట్టుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది అండి. సో పేపర్ చూసే వాళ్ళు వెంటనే మీకు ఈ డయాగ్రామ్ 4 మార్క్స్కి అయితే 4 మార్క్స్, లేదా 5 మార్క్స్ కానీ, లేదా మనకి ఏంటంటే డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హోలోజైక్ న్యూట్రిషన్ హ్యూమన్ బీయింగ్స్ అని అడిగినప్పుడు 3 మార్క్స్, ఓవరాల్గా మ్యాటర్ అనేది 5 మార్క్స్కి వస్తుంది. డయాగ్రామ్ అనేది 3 మార్క్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది వేస్తే. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకుని బాక్స్ రూపంలో నీట్గా డయాగ్రామ్ని వేసుకోవచ్చు. సింపుల్గా ఈ విధంగా మనం హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ని వేసుకోవచ్చు అనమాట. సో డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఈ విధంగా 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఇంకా చక్కగా డయాగ్రామ్ అనేది వస్తుంది. సో మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.